స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని అపర రామానుజులైన చిన్నజీయ స్వామి ప్రతిష్ఠ చేశారు. ఆ క్షేత్రానికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దశ తిరిగింది. ఈ క్షేత్రానికి కూడా రామానుజ వల్ల 1000 ఏళ్ళు అవగానే ఇక్కడ ఎవరు చోటు పట్టదంట. అంత జనం వచ్చి స్వామిని సేవిస్తూ అందరికీ కొంగు బంగారమై ఈ వెంకటేశ్వర స్వామి సకల లోకాల్లో ఉండేటువంటి జనులందరినీ కూడా ఉద్ధరించేవాడు అవ్వాలి అని అందరం కోరుకున్నాం. కొరదమా వద్దా? మనం సంపాదించిన ఆస్తి మన పిల్లలకి వారి పిల్లలకి రావాలనుకున్నట్టుగా నిజమైన సంపాదన దేవుడు. ఆ దేవుడు ఆస్తి తర్వాత తరానికి అందాలి. అలా అందాలని చేసే ప్రయత్నం మంచిదంట. ఇంకోటి ఏమిటో తెలుసా? ఈ వెంకటేశ్వర స్వామి ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని మంచిగా ఇచ్చేవాడని మనకి తెలుస్తుంది. ఎందుకంటే మామూలు వైద్యుల కంటే గొప్ప వైద్యుడు ఎవరు? స్వామి. అందుకే ఆయన ఏమంటారు? భేషజం భిషక్ అంటారు విష్ణు సహస్రనామంలో. భేషజం అంటే మందు, భిషక్ అంటే వైద్యుడు. మందు తానే, డాక్టరు తానే. అలాంటి స్వామి ఇక్కడ వేంచేస్తున్నాడు. ఇప్పటికీ మన వెంకటేశ్వర స్వామి పుట్టి 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం బాలుడు. ఆయన పుట్టినరోజు ఉత్సవాలకే పేరు బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజు అదో గరుత్మంతుడు ఇక్కడ పైకి ధ్వజస్తంభం పైకి ఎక్కారు, చూసారా మీరు? దాన్ని వేదస్తంభము అంటారు.